థియేటర్లకు మంచి రోజులు పోయి చాలా రోజులైపోయింది. ఒకప్పుడు లాంగ్ రన్ ఉండేది కాబట్టి సింగిల్ స్క్రీన్స్ కళకళ్లాడాయి. కానీ ఇప్పుడలా కాదు. లాంగ్ రన్ లేక పైరసీ వచ్చేసి థియేటర్ల పరిస్థితి దారుణంగా మారింది. దాంతో పూర్వ వైభవం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు నిర్మాతలు. వాళ్లకు సహకరిస్తున్నాయి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై ఏపీలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో ఏపీ ఉన్నతాధికారులతో మీటింగ్ జరిగింది. దీనికి ఇండస్ట్రీ నుంచి కొందరు దర్శక నిర్మాతలు హాజరయ్యారు. అందులో దుర్గేష్ మాట్లాడుతూ టికెట్ రేట్లతో పాటు క్యాంటీన్ రేట్లపై కూడా సమీక్షిస్తున్నామన్నారు. మరోవైపు బన్నీవాస్, వంశీ నందిపాటి కూడా టికెట్ రేట్లు ఓటీటీపై చాలా క్లియర్గా ఉన్నారు. కరోనా తర్వాత థియేటర్స్కు దూరమయ్యారు ఆడియన్స్. కానీ ఇప్పుడు ఓటీటీ కూడా చాలా సెలెక్టివ్ అయిపోయిందని, నెక్స్ట్ 3 ఏళ్లు మళ్లీ టీవీలు బోర్కొట్టి థియేటర్స్ వైపు రావడానికి ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు నిర్మాత దామోదర్ ప్రసాద్. దాన్ని క్యాష్ చేసుకోవడానికే టికెట్ రేట్లు ముఖ్యమన్నారాయన. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తీయాలి, థియేటర్స్కు ఫుట్ఫాల్స్ పెంచేలా ప్లాన్ చేసుకోవాలి అనేది నిర్మాతల ప్లాన్. మరోవైపు ప్రతి సినిమాకు రేట్లు పెంచడమనే కాన్సెప్ట్ లేకుండా స్లాబ్ సిస్టమ్ తీసుకురావాలనేది సర్కార్ ప్లాన్. కాకపోతే 99 రూపాయల రేట్లో డిస్ట్రిబ్యూటర్లు కూడా అర్థం చేసుకోవాలి. అలా జరిగినప్పుడే థియేటర్స్కు మళ్లీ మంచి రోజులొచ్చేది. చూడాలిక ఏం జరగబోతుందో.